Raju, lecturer in history, Government Degree College for Women, Gajwel, BA final year, World History, 5th semester. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్రీస్తు శకము 17వ శతాబ్ది పూర్వం చాలా వరకు చిరుముట్లతో కుటీర పరిశ్రమలు సాగుతూ ఉండేవి. పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో ప్రారంభమైన తర్వాత వస్తూత్పత్తి యంత్ర పరికరాల సాయంతో జరిగే చేతి పనులు నశించినాయి. పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ఇంగ్లాండ్లో 18వ శతాబ్ది మధ్యకాలంలో నేత పరిశ్రమలో ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం యొక్క స్వరూపం కనుక మనం చూసుకున్నట్లయితే పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి అని అనుకున్నట్లయితే పారిశ్రామిక విప్లవం అంటే ఒక మౌలికమైన మార్పు. దీన్ని రక్తపాత రహిత విప్లవం అని చెప్పి అని కూడా అంటారు. అంటే బ్లడ్లెస్ రెవల్యూషన్. ఇదివరకు చదువుకున్న పాఠాలలో విప్లవం అనే మాట రాగానే మానవ యొక్క వెన్నెముకలో ఉండేది. ఆ విప్లవంలో రక్తపాతం చెందించబడేది, మారణ హోమం జరిగేది, జన ప్రాణ మాన నష్టాలు జరిగాయి. కానీ ఈ పారిశ్రామిక విప్లవం అనేది ఆ విధంగా కాదు. ఇది బ్లడ్లెస్ రెవల్యూషన్ అండ్ రక్తరహిత విప్లవం అండ్ మౌలిక మార్పు. అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదికన వచ్చిన విప్లవం ఇది. అంటే వార్పుట్ బేస్తో నడిచిన విప్లవం. ఎందుకు ఆ విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చిన విప్లవం అని చెప్పి అనుకున్నట్లయితే 100 సంవత్సరాల్లో జరగాల్సిన పారిశ్రామిక అభివృద్ధి ఒక 10 సంవత్సరాల్లోనే జరిగింది అనే దాన్ని వార్పుట్ బేసిస్ అని చెప్పి అంటారు. కాబట్టి ఈ పారిశ్రామిక విప్లవం అనే మాటని మొట్టమొదట లూయి బ్లాంక్ అనే ఫ్రెంచ్ సోషలిస్టు దీన్ని ఉపయోగించాడు. అంతేకాక ప్రపంచ చరిత్రకారుడైన ఆర్నాల్డ్ టెయిన్బీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఈయన రాసిన గ్రంథం వలన ఈ విప్లవం చాలా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాకుండా ఈ విప్లవానికి జన్మభూమి ఇంగ్లాండ్ అని చెప్పి మనం ఇద్దరికి తెలుసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే 18వ శతాబ్దం వరకు ఐరోపా వస్తువులను చేతితోనే తయారు చేసేవారు. కానీ ఈ శతాబ్దంలో అనేక మంది శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు బయలుదేరి అనేక కొత్త కొత్త యంత్రాలని కనిపెట్టడం జరిగింది. అంతేకాక పారిశ్రామిక విప్లవం అనేది మొట్టమొదటి ఇంగ్లాండ్లో ప్రారంభమై మిగతా అమెరికా, జపాన్, ఫ్రాన్స్ దేశాలు కూడా ఇది వ్యాపించింది. అంతేకాక రాజకీయ విప్లవానికి అమెరికా స్వతంత్ర యుద్ధం ఏ విధంగా కారణమో, సాంఘిక విప్లవానికి ఫ్రెంచి విప్లవం ఏ విధంగా కారణమో, ఆర్థిక విప్లవానికి పారిశ్రామిక విప్లవం కూడా అదే కారణం అని చెప్పి మనం చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంగ్లాండ్లోనే ఎందుకు ఈ పారిశ్రామిక విప్లవం మొదలైందని చెప్పుకున్నట్లయితే, అదివరకు ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం కంటే ముందు ఇంగ్లాండ్లో పేదరికము, నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణము, భూమి కొరత మాత్రం ఉండేది. కాబట్టి అవన్నీ కూడా ఆనాటి కాలంలో ఇంగ్లాండ్లో తాండవించడం జరిగింది. కానీ తర్వాత అనేక మంది శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు వాళ్ళంతా కూడా ఇంగ్లాండు దేనికి ప్రసిద్ధి అని చెప్పి తెలుసుకొని వాళ్ళు ఇంగ్లాండ్లో నేత, పట్టు, గాజు, కాగితం, ఉక్కు లభిస్తుంది కాబట్టి దీంతోనే అనేక పరిశ్రమలు స్థాపించవచ్చు అని చెప్పి వాళ్ళు ఆ పరిశోధనలో తేల్చి చెప్పారు. కాబట్టి ఇంగ్లాండ్లో నేత, పట్టు, గాజు, కాగితం, ఉక్కు మొదలైన పరిశ్రమలు వృద్ధి పొందినాయి.
అంటే చేతితో వస్తువులు తయారు చేయు పద్ధతికి బదులుగా హ్యాండ్ మేడ్ టు మిషన్ మేడు అనే పద్ధతి అనేది వచ్చింది. అంటే చేతితో తయారయ్యే బదులు యంత్రాలతో తయారు కావటం అనేది. కాబట్టి ఇదే పారిశ్రామిక విప్లవం అని చెప్పొచ్చు. ఈ పారిశ్రామిక విప్లవానికి ఇదే దోహదకారి అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పారిశ్రామిక విప్లవం, సాంస్కృతిక విప్లవం, హరిత విప్లవం మొదలైన వాటిని రాజకీయేతర రంగాల్లో వచ్చిన విప్లవాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇది పారిశ్రామిక విప్లవం యొక్క అర్థము, దాని యొక్క స్వరూపము. ఇకపోతే పారిశ్రామిక విప్లవ ప్రభావానికి గల కారణాలు. పారిశ్రామిక విప్లవానికి గల పారిశ్రామిక విప్లవ ప్రభావానికి గల కారణాల్లో మొత్తం దీంట్లో మనకి ఒక 4 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేత పరిశ్రమ, రెండవది ఆవిరి యంత్రము, 3 రాకపోకల సౌకర్యము, 4 వ్యవసాయ విప్లవం. ఈ 4 మీద పారిశ్రామిక విప్లవ ప్రభావం అనేది విపరీతంగా దారితీసింది, ప్రభావం పడిందని చెప్పొచ్చు. దీంట్లో మొట్టమొదటిది నేత పరిశ్రమ. నేత పరిశ్రమలో మొట్టమొదటి యంత్రం ప్రవేశించింది. 18వ శతాబ్దికి పూర్వం నేత పనివారు కండెను చేతబట్టుకొని పడుగు పేకల గుండా దారాన్ని మెల్లగా లాగుతుండేవారు. కానీ జాన్కీ అతను తురి యంత్రాన్ని కనుగొనటం జరిగింది. దాన్ని ఇంగ్లీష్లో ఫ్లయింగ్ షటిల్ అని చెప్పి అంటారు. ఎప్పుడైతే జాన్కీ అతను తురి యంత్రాన్ని అనే సాధనాన్ని కనిపెట్టడం జరిగిందో దానివల్ల నేత పని చాలా సురుగ్గా సాగింది. అందువల్ల నూలు ఎక్కువగా కావలసి వచ్చేసింది. నూలు ఎక్కువగా కావలసి వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక పెద్ద సమస్య. ఈ సమస్య స్పెన్నింగ్ జెన్సీతో పరిష్కారమైంది. దీన్ని కనుగొన్నది లాంకషైర్ వాస్తవుడైన జేహర్ గ్రీవ్స్. 1764 సంవత్సరంలో దీన్ని కనిపెట్టాడు. దీని ద్వారా నీటి ఒత్తిడితో నడిచే రోలర్ ద్వారా నూలు ఒడుకును. కాబట్టి వాటర్ ఫ్రేమ్ ద్వారా గట్టిగా ఉన్న ముతగ్గా ఉండేది. కాబట్టి ఇది కూడా కొంత సమస్యకు దారితీసింది. అంటే దారం గట్టిగా ఉన్న ముతగ్గి. కాబట్టి దీన్ని ఏం చేశారంటే ఈ 2 యంత్రాలను కలిపి శామ్యుయల్ క్రాంప్టన్ అనే ఒక యువకుడు స్పిన్నింగ్ మూల్ యంత్రాన్ని తయారు చేశాడు. తయారు చేయటంతో ఆ దారం గట్టిగా ఉంది, ఆ తర్వాత ముతక కూడా లేకుండా ఉంది, కానీ అక్కడక్కడ పోగులు ఊడుతుండేవి. అలాంటి పరిస్థితుల్లో కార్టరైట్ అనే అతను మరమగ్గాన్ని సృష్టించాడు. దీనివలన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కాబట్టి కొన్ని మార్పులతో ఈ యంత్రాన్ని కొంత విరివిగా వాడారు. దీనివల్ల నూలు, ఉన్ను, పట్టు పరిశ్రమల అభివృద్ధి బాగా జరిగింది అని చెప్పాలి. ఇది పారిశ్రామిక విప్లవ ప్రభావానికి కారణాల్లో మొట్టమొదటిది. ఇక రెండవది వచ్చేసరికి ఆవిరి యంత్రం. 1769 సంవత్సరంలో జేమ్స్ వాట్ ఒక నిర్దిష్టమైన ఆవిరి యంత్రాన్ని తయారు చేశాడు. దాని పేరే త్రివిటిక్ అనే ఒక ఆవిరి యంత్రాన్ని తయారు చేశాడు. ఇది నూలు మిల్లులు ఇదివరకు ఈ త్రివిటిక్ అనే ఆవిరి యంత్రం ఏదైతే ఉందో ఇది నూలు మిల్లులు, అచ్చు యంత్రాలు నడపడానికి ఉపయోగపడది. అప్పుడు 1808 సంవత్సరంలో రిచర్డ్ త్రివిటిక్ ఆ యంత్రాన్ని ఉపయోగించి మొట్టమొదట ఆవిరి రైలు ఇంజిన్ను సృష్టించాడు. ఆవిరి రైలు ఇంజిన్ని సృష్టించడం జరిగింది. అంతేకాకుండా అది 1825 సంవత్సరంలో జార్జ్ స్టీవెన్సన్ అతను ఆధునిక రైలు ఇంజిన్ని రూపొందించాడు. 1825లో జార్జ్ స్టీవెన్సన్ మొట్టమొదటి ఆధునిక రైలు ఇంజిన్ని రూపొందించినప్పుడు గంటకు 5 మైళ్ళు నడిచింది. కానీ ఇప్పుడు దాదాపుగా తర్వాత కాలంలో అట్ ప్రజెంట్ కాలంలో గంటకి 200 కిలోమీటర్లు నడుస్తుంది. ఏది ఏమైనా కూడా మొట్టమొదట ఆవిరి రైలు ఇంజిన్ కనుగొనిన ఘనత జార్జ్ స్టీవెన్సన్కి దక్కింది. అది పారిశ్రామిక విప్లవంలో అది ఇంగ్లాండ్లోనే అది సాధ్యమైందని చెప్పాలి. దీని తర్వాత నెక్స్ట్ రాబర్ట్ ఫుల్టన్, ఇంకొక ఆయన నికోలస్, ఇంకో పర్సన్ రూజ్వెల్ట్, ఈ ముగ్గురు కలిసి ఆవిరి ఓడల్ని నిర్మించారు. నిర్మించడంతో 1838లో ఆవిరి ఓడ ప్రథమంగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని 14 రోజుల్లో దాటింది. 1838లో ఆవిరి ఓడ ఏదైతే ఉందో అది
మొట్టమొదట అట్లాంటిక్ మహాసముద్రాన్ని 14 రోజుల్లో దాటింది. తర్వాత కాలంలో 6 రోజుల్లో దాటింది. తర్వాత కాలంలో 3 రోజుల్లో దాటింది. ఇప్పుడు 3 రోజుల్లోనే దాటుతా ఉంది ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం అనేది. సరే, ఏది ఏమైనా దాదాపుగా ఆనాటి కాలంలో వాళ్ళు తయారు చేసినవి ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులతోని ఇంకొద్దిగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. దీని తర్వాత నెక్స్ట్ పారిశ్రామిక విప్లవ ప్రభావిత కారణాల్లో మూడవది ఇనుముక్కు పరిశ్రమలు. ఇనుముక్కు పరిశ్రమల్లో అంటే యంత్రాలు రాకపూర్వం గ్రామాలలో ఎట్లా ఉండేదంటే కమ్మరి అనతను కర్రబొగ్గు వేడితో ఇనుమును కరిగించేవాడట. కర్రబొగ్గు వేడితో ఇనుమును కరిగించేవాడు. 18వ శతాబ్దంలో హెన్రీ కార్ట్రైట్ అనే అతను నేలబొగ్గుతో ఇనుమును కరిగించే పద్ధతిని కనిపెట్టిండు. 18వ శతాబ్దంలో హెన్రీ కార్ట్రైట్ అనే అతను నేలబొగ్గుతో ఇనుమును కరిగించే పద్ధతిని కనిపెట్టాడు. దీనికి తోడు ఉక్కును తయారు చేసి కొలిమి కూడా తయారయ్యేది. అంతేకాక పరిశ్రమ రూపురేఖల్ని ఉక్కు విపరీతంగా మార్చివేసింది. ఇంకో విషయం ఏంటంటే నేలబొగ్గును తవ్వటం మొదలు చాలా ప్రమాదకరంగా ఉందట. ఎందుకు ప్రమాదకరంగా ఉందంటే దాంట్లో బొగ్గు గనుల లోపల మండే విషవాయువులు ఉండటం వల్ల దీపాల వల్ల చాలా ప్రమాదం సంభవిస్తుందట. కిరోసిన్ దీపాల వల్ల చాలా ప్రమాదాలు సంభవిస్తుండేవి. అంతేకాకుండా బొగ్గు గనుల పని కూడా చాలా నీరసంగా జరుగుతుండేది. ఉత్పత్తి కూడా చాలా తక్కువ అయ్యేది. అలాంటి సందర్భంలో 1815వ సంవత్సరంలో హంఫ్రీ డేవి అతను సేఫ్టీ ల్యాంపును తయారు చేసిండు. ఆయన సేఫ్టీ ల్యాంపును తయారు చేశాడు. హెల్మెట్కి ల్యాంప్ ఒకటి, హ్యాండ్ ల్యాంపు, హెల్మెట్ ల్యాంపు. తర్వాత అక్కడక్కడ గనుల లోపల అక్కడక్కడ ల్యాంపులు కూడా ఫిట్ చేశారు. కాబట్టి సేఫ్టీ ల్యాంపును తయారు చేసి గనుల్లో అగ్ని ప్రమాదాలు చాలా తగ్గిపోయాయి. చాలా వరకు కూడా తగ్గిపోయాయి. అంతేకాకుండా ఉత్పత్తి కూడా విపరీతంగా అయిందని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ఉక్కు పరిశ్రమ అనేది చాలా పురోభివృద్ధి చెందింది. ఆ పురోభివృద్ధి చెందటానికి ముఖ్యంగా గొప్ప పారిశ్రామికవేత్త, ఆనాటి కాలం ఇంగ్లాండ్లో గొప్ప పారిశ్రామికవేత్త హెన్రీ బెస్మార్. ఈ బెస్మార్ అనే అతను ఉక్కు యొక్క పరిశ్రమను పురోభివృద్ధి చేశాడు. అంతేకాకుండా ఆయన ఉక్కు పోత పోయే పద్ధతిని అతను కనిపెట్టడం జరిగింది. ఉక్కు పోత పోసే పద్ధతిని కనిపెట్టాడు. అందుకనే దీన్ని బెస్మార్ పద్ధతి అంటారు, సిస్టమ్ ఆఫ్ బెస్మార్. అంతేగాక ఇంగ్లాండ్లో ఇతను ఒక పెద్ద ఉక్కు కర్మాగారం కూడా స్థాపించి చాలామంది కార్మికులకి, కర్షకులకి జీవనోపాధి కల్పించాడు. ఇది మూడవది. ఇకపోతే నాలుగవది పారిశ్రామిక విప్లవ ప్రభావిత కారణాల్లో నాలుగవది రాకపోకల సౌకర్యాలు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా రవాణా సౌకర్యాలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. అంతేకాకుండా ఆనాటి కాలంలో రైలు, లారీలు లేని రోజుల్లో ఏదైతే ఉందో సాధారణంగా సరుకులని గుర్రపు బగ్గీల ద్వారా నాటు రోడ్లపై రవాణా చేసేవారు. మొట్టమొదట 1711వ సంవత్సరంలో స్కాటిష్ ఇంజనీరింగ్ అయిన జాన్ మెడకమ్ కంకర్ రోడ్డు నిర్మించే పద్ధతిని కనిపెట్టడం జరిగింది. 1711 కంటే ముందు ప్రపంచంలో ఎక్కడ కూడా కంకర్ రోడ్లు లేవు, అంటే సీసీ రోడ్లు లేవు. 1711వ సంవత్సరంలో ఎప్పుడైతే స్కాటిష్ ఇంజనీరింగ్ అయిన జాన్ మెడకమ్ కంకర్ రోడ్డుని ఇంగ్లాండ్లో నిర్మించాడో దాని తర్వాత అమెరికా, జర్మనీ, ఫ్రాన్సు, రష్యా, తర్వాత జపాన్ దేశాలు ఆ కంకర్ రోడ్లను నిర్మించడం ప్రారంభించారు. ఎందుకంటే దాదాపుగా ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం అనేది మొట్టమొదట అమెరికా మీద, ఆ తర్వాత జర్మనీ మీద, ఆ తర్వాత రష్యా మీద, ఆ తర్వాత జపాన్ మీద పడింది. తర్వాత 1947 తర్వాత భారతదేశం మీద పారిశ్రామిక విప్లవం ప్రభావం పడింది అని చెప్పాలి. అంతేకాకుండా దీంట్లో ఇక్కడ ఎప్పుడైతే ఈయన ఈ మెడకం కంకర్ రోడ్లు నిర్మించాడో దీన్నే మెకడిన్ పద్ధతి అని చెప్పి అంటారు, లేదా మెడకం పద్ధతి అని అంటారు. ఆనాటి నుంచి మంచి రోడ్లు నిర్మించడానికి వీలైంది. దీనివల్ల ఇంగ్లాండ్లో రవాణా సౌకర్యాలు విపరీతంగా పెరిగాయి, గొప్ప అభివృద్ధి జరిగింది.
అంతేకాక భౌతిక శాస్త్రజ్ఞానం, సాంకేతిక జ్ఞానం పెరిగిన కొద్దీ యంత్ర నిర్మాణ ప్రగతి ఊహించలేనన్ని రంగాల్లో పాకిందని చెప్పాలి. ఎట్లా పాకింది, ఏ విషయంలోనంటే 1844లో శామ్యుల్ మోర్స్ అని అతను టెలిగ్రాఫ్ను కనుగొన్నాడు. 1876 సంవత్సరంలో అలెగ్జాండర్ బెల్ టెలిఫోన్ను కనిపెట్టడం జరిగింది. దాని తర్వాత విద్యుత్ శక్తి, రేడియో, టెలివిజన్, అణుశక్తి మొదలైన మహత్తర నూతన పరిశోధన ద్వారా ప్రపంచానికి ఈ రంగంలో సాటిలేని సేవ జరిగింది, జరుగుతూనే ఉందని చెప్పాలి. దీని తర్వాత నెక్స్ట్ పారిశ్రామిక విప్లవ ప్రధాన కారణాల్లో చివరిది వ్యవసాయక విప్లవం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే. ఎందుకంటే మధ్యయుగ ఐరోపాలో భూస్వామ్య పద్ధతి అమల్లో ఉంది. ఎట్లా అమల్లో ఉంది అంటే భూమి అంతా ఒకే చోట ఉన్నట్లయితే భూస్వాములు అధిక బలవంతులై రాజును ధిక్కరిస్తారని భూమిని ముక్కలు ముక్కలుగా చేసి సామంత భూములుగా చీల్చి అనేక చోట్ల ఇచ్చేవారట. అయితే ఇది రాను రాను ఏమైందంటే అనేక అనర్థాలకు దారితీసింది. ప్రతి గ్రామంలోనూ ఒక 3 రకాల భూములు ఉన్నాయట. దాంట్లో ఒకటి సామంతములు, రెండోది మధ్యస్థములు, 3 అవపీతములు. ఈ 3 రకాల భూములు ఉండేయని చెప్పడం జరిగింది. ఇంకో విషయం అంటే 18వ శతాబ్దంలో పై పద్ధతులకు ఏదైతే ఉందో వాటికి మొత్తం కూడా స్వస్తి చెప్పి పంట పొలం అంతా కర్షకులకు చేరువలో ఉండేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే వ్యవసాయక విప్లవం అని చెప్పి కూడా అని అంటారు. ఎట్లా డెవలప్ అయింది ఈ పారిశ్రామిక విప్లవంలో టెక్నాలజీ అంటే నేలను పదును చేసి ధాన్యం నిలవ పోసుకునే వరకు అన్ని ప్రక్రియలు యంత్ర సాయంతోనే జరిగేటంతగా ఈ ప్రగతి విస్తరించింది. దానికి ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగంలో ఎట్లా వచ్చిందో అది 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో సంభవించిందని చెప్పాలి. దీని తర్వాత ఇక్కడ పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావంలో చెప్పుకున్న తర్వాత మనం పారిశ్రామిక విప్లవం యొక్క ఫలితాల గురించి చెప్పుకోవాలి. పారిశ్రామిక విప్లవం యొక్క ఫలితాలు ఏంటి అని చెప్పుకున్నట్లయితే దీంట్లో ఫలితాలు ఇక్కడ పారిశ్రామిక విప్లవం వస్తుత్పత్తిని ఊహించలేనంతగా పెంచింది. దీనివల్ల వస్తువుల ధరలు తగ్గి వినిమయం పెరగటం జరిగింది. అంతేకాకుండా ఐరోపాలో ఉత్పత్తి అయిన వాటిలో మిగులు సరుకు అమ్మటానికి ఖండాంతరాలకు కూడా వ్యాపారం అవసరమై వచ్చింది. అట్లాంటి వ్యాపారం క్రమంగా వలసరాజ్య స్థాపనకు దారితీసిందని చెప్పవచ్చు. ఈ వలసరాజ్య విధానం ఏదైతే ఉందో అది ప్రబలి సామ్రాజ్యవాదంగా తయారై అనేక యుద్ధాలకు దారితీసింది. సో అది పారిశ్రామిక విప్లవ ఫలితాల్లో మొట్టమొదటి పాయింట్స్. ఇకపోతే పారిశ్రామిక విప్లవ ఫలితాల్లో మొట్టమొదటి రీజన్ ఏంటంటే పారిశ్రామిక విప్లవం గొప్ప సాంఘిక పరిణామాలకు కారణమైంది. పెద్ద పెద్ద పరిశ్రమగారాలు వెలిసి వాటి చుట్టూ పెద్ద పెద్ద నగరాలు ఏర్పడినాయి. అంతేకాకుండా ఈ నగరాల్లో ప్రజలు 2 వర్గాలుగా ఉండేవారు. దాంట్లో ఒకటి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వడ్డీ వ్యాపారస్తులు కలిసి ఒక వర్గం. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వడ్డీ వ్యాపారస్తులు కలిపి ఒక వర్గం. వీరిని పెట్టుబడిదారులు అంటారు, అంటే క్యాపిటలిస్టులు అని చెప్పి. అంతేకాకుండా బూర్జువా వర్గం అని కూడా వీళ్ళని అంటారు. ఇంకోటి రెండో వర్గం ఏంటంటే మిల్లుల్లో గనుల్లో పనిచేసే కార్మికులు రెండో వర్గం. వీరిని పొలిటేరియన్ చెప్పి అంటారు. అయితే వీరిద్దరి యొక్క కృషి వల్లనే, అంటే పెట్టుబడిదారులు ఈ పొలిటేరియన్ వాళ్ళ కృషి వల్లనే రైల్వేలు, ఓడలు, పోస్ట్ ఆఫీసులు, టెలిగ్రాఫులు వంటి సాధనలు ప్రజలకు అందుబాటులో రావడం జరిగింది. అంతేకాక మధ్యయుగంలో అందుబాటులో లేని అనేక వస్తువులు కూడా సామాన్య మానవుడు అనుభవించాడు. దీని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పారిశ్రామిక విప్లవం వల్ల ఏ కొద్ది మందో కోటీశ్వరులైన అధిక సంఖ్యలో ప్రజలు అణగారిపోవటం వల్ల వర్గ పోరాటం తలెత్తింది. ఇంకో విషయం ఏంటంటే విప్లవం ప్రారంభంలో చేతి పనులు నశించి శ్రామికులు అనేకులు నిరుద్యోగులై బాధలు పడ్డారు. ఎలాంటి బాధలు పడ్డారంటే పాలుగారే పశుకందు స్త్రీలు
దుర్భర పరిస్థితుల్లో కర్మాగారాలు ఉడిగం చేసేవారట. అంతేకాక సఖ్యం లేని మురికి ఓడల్లో కార్మికులు జీవితాలు వెళ్ళబోయటం అప్పటికి ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉంది. ఈ విధంగా వర్గ పోరాటం అనేది తలెత్తిందని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇక్కడ అనేక మంది తత్వవేత్తలు ప్రజల యొక్క సానుభూతితో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి జస్టిఫై చేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వాళ్ళకి మార్గాంతరాలను ఆలోచించాలని కూడా ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళ మానవతావాదులు, కాల్పనికవాదులు, అరాచకవాదులు, సామ్యవాదులు వీరందరూ కలిసి వారి వారి సిద్ధాంతాలతో ప్రజల యొక్క బాహుళ్యాన్ని ఆకట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క మనసులను ఆకట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో రాబర్ట్ ఓవెన్ స్కాట్లాండ్లో, ఆ తర్వాత ప్రూదన్ ఫ్రాన్స్లో సామ్యవాద ప్రచారకులుగా ప్రసిద్ధికి ఎక్కారు. వీరి సిద్ధాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి సామ్యవాదాన్ని శాస్త్రీయ పద్ధతిలో కమ్యూనిజంగా రూపొందించి తత్వవేత్త కార్ల్ మార్క్స్. ఇతర జర్మనీలో యూదుల కుటుంబంలో 1818వ సంవత్సరంలో జన్మించిండు. అంతేకాకుండా కార్ల్ మార్క్స్, ప్రూదన్లు ఇద్దరు కూడా సమకాలికులే. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడూ కూడా పడేది కాదు. ఒకళ్ళకొకళ్ళు వారి యొక్క సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఆ సిద్ధాంతాల్లో వీరు విమర్శించుకుంటేవారు. చివరికి మార్క్స్ తన మిత్రుడైన ఎంజెల్స్తో కలిసి 1848వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే ఒక ప్రసిద్ధ గ్రంథాన్ని రాశాడు. ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథం ప్రస్తుత సాంఘిక పరిస్థితులకు బలవంతంగా కూలదోయటం ద్వారానే నూతన వ్యవస్థ నిర్మాణం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కార్ల్ మార్క్స్ రాసిన ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో యొక్క గ్రంథంలో ఏముందంటే, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, శృంఖలాలు తప్ప మీకు పోయేది ఏమీ లేదు, విశ్వాన్నే మీరు జయిస్తారని చెప్పి కార్మికులని ఉద్దేశించి అతను చాలా ఉద్బోధించాడు, చైతన్యవంతం చేశాడు. 1848లో జర్మనీలో జరిగిన విప్లవంపై మార్క్స్ బోధనల ప్రభావం అనేకంగా ఉంది. ఈ విప్లవంలో మార్క్స్ జర్మనీ నుంచి విడిచిపెట్టి ఇంగ్లాండ్కి వెళ్ళాడు. లండన్ నగరంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను బేస్ చేసుకొని ది క్యాపిటల్ అనే ఒక గ్రంథాన్ని రాస్తూ తన జీవితాన్ని అక్కడే గడిపాడు. అంతేకాక పారిశ్రామిక విప్లవం ఒకవైపున కమ్యూనిజానికి పునాదులేస్తే మరొక వైపున పెట్టుబడిదారి విధానాన్ని బలపరిచిందని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఈ రెండు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, రెండు సిద్ధాంతాలు అంటే ఒకటి కమ్యూనిజం, రెండు పెట్టుబడిదారి విధానం, ఈ రెండు సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ రెండు సిద్ధాంతాలలో జాతీయభావం పెరిగి 1870 ఇటలీ ఏకీకరణకు, 1871 జర్మనీ ఏకీకరణకు దారితీస్తుందని చెప్పవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.